సంస్కృతి గల స్త్రీలు ధర్మదేవతలు. విద్యా వివేకం ఆధారముగా పెరగవలెను. స్త్రీలకు కాని పురుషులకు కాని విద్య అవసరము. అయితే స్త్రీలకు సరియగు మార్గముల విద్య గడపవలెను. సంస్కృతి గల స్త్రీలు లోకమునకు ధర్మదేవతలు. ఆ రీతిగా సద్విద్యా సంపన్నురాలుగా చేయుటకు తల్లిదండ్రులు కూడా తోడ్పడవలెను. స్త్రీలకు కొన్నింటియందు స్వేచ్ఛనివ్వరాదు. అట్టి వినాశమునొచ్చు విద్యలందు స్త్రీలకు స్వేచ్ఛ పట్ల నేననుకూలుడను కాను. వానిని నేనంగీకరింపను. వారిని ఆదర్శ స్త్రీలుగా తయారు చేయు విద్యా సంస్కృతులను చేకూర్చవలెను. పరిపూర్ణ స్వేచ్ఛ ధర్మనాశకమగును. అట్టి దాని వలన తమ్ము తాము పాడు చేసుకుందరు. విచక్షణాహీనమైన కలసి మెలగుట విధ్వంసకారక ఫలితమునకు గొంపోవును. అట్టి విద్యావంతులకు స్త్రీలు ఆనాడు కూడాను అనేకులుండియు వారి ధర్మమును వీడక ఆత్మానందమును లక్ష్యమందుంచుకుని తిరిగిరి కదా. విద్య వివేకము ఆధారంగా పెరగవలెను. సులభ, సావిత్రి, అనసూయ, గార్గి, నారాయణి వంటి పతివ్రతలు, మీరా వంటి భక్తురాండ్రు, చూడాల వంటి యోగినులు మన భారతదేశమునందే జన్మించి ధర్మమును, ధర్మ విద్యను నిలిపిరి కదా. ఒకానొక సమయమున సులభ తన విద్యాశక్తిచే ఆత్మవిచారమును గూర్చి ప్రసంగించగా జనకుడు సహితము స్తంభించిపోయెను. అట్టి మహాఘనాత్మలు, వారి పవిత్రతలు, వారల భక్తి జ్ఞానములతో కూడిన నడవడికల మూలమున్నే నేటికిని మన భారతదేశ స్త్రీల హృదయములలో ఇంత మాత్రమైనను సరళత, దైవికత్వము, వినమ్రత గలదు. స్త్రీల ఆత్మతత్వ విద్యయే దేశ ఉన్నతికి కారణమగును. అధునాతన కాలపు స్త్రీలు వారి నుండి ఆవేశము కొనవలెను. అట్టి స్త్రీరత్నములు గడిపిన జీవితములను ఇప్పటి వారు గడపవలెను. హిందూ స్త్రీ యొక్క స్వేచ్ఛాదర్శమెప్పుడునూ ధార్మిక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యము కలిగి ఉండవలెను. ఎంతగా నవీన విద్యలందు ఉత్తీర్ణులయుండినను ఆత్మార్థమును మరువక అంతర్దృష్టిని బలపరుచు వేదాంత తత్వము యొక్క జైత్ర విద్యను అవలంబించవలెను. అట్టి విద్యలేని స్త్రీ అండలేని బండ వంటిది. చూడు, అట్టి విద్యను అవలంబించిన సులభ వంటి బ్రహ్మవాదులను భారతదేశము ఉత్పత్తి చేసెను. చదివిన పండితులు, విద్వాంసులు సహితము వారి వద్దకు ఉత్తేజమునకై వచ్చేవారు. దేనిపై సమస్తము ఆధారపడనో అట్టి ప్రధాన అంశమేమనగా దేశము యొక్క పురోభివృద్ధి గాని, సమాజము యొక్క పురోభివృద్ధి గాని జాతి యొక్క సద్విద్యపై సంపూర్ణముగా ఆధారపడినది. స్త్రీల ఆత్మతత్వ విద్యయే దేశమును తన స్వాభావిక స్థితికి లేవనెత్తగలదు. స్త్రీలకు సత్శీల పోషణ, సద్గుణ పోషణ గల విద్యలు గడిపిన యావత్తు దేశమునకు క్షేమమును, శాంతిని కలిగించిన వారగుదరు. ఆనాటి భారతదేశం యొక్క పవిత్రతకు, ఆనాటి శాంతి సుఖములకు, నేటి అశాంతి అక్రమములకు స్త్రీల ధర్మమే కారణము. ఆనాటి ధర్మ విద్య, ఈనాటి అధర్మ విద్య, ఈ రెండింటి వలన కలిగినవే యుగపు మార్పులు. కాని యుగపు మార్పులన్నా భూమి ఆకాశములు మారవు, మారలేదు, మారవోవు. నేటి విద్యలు పేరుకు విద్యలే గాని ప్రవర్తనలకు, ప్రతిష్టలకు అవిద్యలు. ఇవి ధర్మ విద్యలు కావు. ఆత్మానందమును అనుభవించి, ఆత్మార్థమును గ్రహించి, ఆచరించి అనుగ్రహమును పొందిన అదే ఆనాటి విద్యకు తగిన పట్టము. నైతిక కృషి, ఆత్మజ్ఞానము, సాధు స్వభావము, పునరుద్ధరణ, ఉత్తమమైన నడవడి, పరిశుభ్ర రీతులు, ఇంద్రియ శిక్షణ మొదలైన ఘనమగు దివ్య సుగుణముల పెంపొందించుటలో ప్రాధాన్యం. వీనిని సాధించిన వారు అనుగ్రహమును పట్టమును అలంకరించుచుండిరి. నేడట్లు కాక కొన్ని పుస్తకములు కంఠస్థమునరించిన పట్టమును పొందవచ్చును. నేటి కాలపు విద్యలలో పై చెప్పిన ఘనమగు విద్యాశిక్షణను అందజాలరు. దేశ నిర్మాణమునకు సంస్కృతి గల స్త్రీలు పునాదుల వంటివారు. స్త్రీకి సక్రమ మార్గమున విద్య గడపవలెను. దేశీయ సమస్యలను అవగాహనము చేసుకొనగలిగి ఉండవలను. అట్టి స్త్రీ దేశమునకు గాని, సమాజమునకు గాని తన సహాయమును, సేవను తన జీవితమునకు ఆమోదిత నియములకు అనుగుణమగు విధమున నొసంగవలెను. ఏ దేశమైనను నిర్మింపబడవలెనన్నా స్త్రీలు ఉచితమగు సంస్కృతి కలిగి ఉండవలెను. భావి వంశము నేటి మాతపై ఆధారపడి ఉండను. నేటి వంశము పురాతన మాతపై ఆధారపడి ఉండకుండుటే నేటి అధర్మ అక్రమములకు కారణము. గడచినది గడచిపోయినది. వచ్చుదానినైన్ను వర్ధిల్లజేయుటకు వనితలు పురాతన మాతల ప్రవర్తనలను పాటించవలను. ఏ కాలమునకైనను
మాతలు దేశమునకు వెన్నెముక వంటివారు, హృదయం వంటివారు, శ్వాస వంటివారు. ఈ ప్రపంచ నాటకమునకు మాతలే ప్రధాన పవిత్ర పాత్రలు వహించవలెను. ఆమెయే జాతిని నీతిని నిర్మించుటకు దృఢపడవలను. స్త్రీయే ప్రపంచపు భావి పౌరులకు బిడ్డలకు తర్ఫీదునర్పవలను. బిడ్డలకు నైతిక ధార్మిక శిక్షణను నొసంగవలను. తల్లి ధార్మిక అగుట వలన బిడ్డలు ధార్మికులగుతారు. తల్లి నైతిక విద్యను పొంది ఉండుట వలన బిడ్డలు నైతిక స్వభావులు కాగలరు. కాన దేశ నాశనమునకు, దేశ పోషణకు స్త్రీల యొక్క విద్యయే కారణము, ప్రవర్తనయే పాశం. దీనికి పెద్దలైన తల్లిదండ్రులు కూడా మూలమని చెప్పవచ్చును. నేటి విద్యార్థులను చూతమా, సంస్కార గంధమే వారి యందు కనిపించదు. ఆత్మార్థమే వారికి హాస్యముగా కనిపించును. భాషలు నేర్చుట, వేషములు మార్చుట నేటి భారత సాంప్రదాయమైనది. ఇది వాస్తవిక సంస్కృతి కాదు. నేటి విద్యావంతులు గృహకృత్యములు చేయదాలని వారై ఉన్నారు. గృహమనగా ఒక హోటల్ వలె భావించుతున్నారు. సదా వంటవారిపై, దాసీలపై ఆధారపడి ఉన్నారు. నేటి విద్యావంతురాలగు స్త్రీ కేవలము గృహపు చిత్రపు బొమ్మయైనది. అట్టి స్త్రీలు భర్తకు బరువైన గుండు వంటి వారే. అంతేకాక వారు తరచూ జబ్బులకు గురియగుచున్నారు. ఇంటి అందరి కఠిన కార్యముల్లో భాగము వహించకుండినందున తినుట, నిద్రించడం వల్ల సోమరితనము బలసి, జీర్ణశక్తి చచ్చి, కడకు శరీరమునకు జీర్ణము చేయుటకు, చంపుటకు సిద్ధమవుతున్నారు. శీలము లేని స్త్రీలు జీవచ్ఛవములు. నేటి స్త్రీలు స్వేచ్ఛను అవిరళముగా వినియోగించుకున్నచే ధర్మజ్ఞాని ఆవరించినది. చదివిన విద్యను వివేకముతో సద్గుణ ప్రవర్తనను సత్శీలాభివృద్ధికి వినియోగించక కేవలము లోక భోగానందములే ప్రధానములను తలంచి కపట స్వేచ్ఛను అనుగునుట చేత తమను తాము హింసించుకొనుచున్నారు. ఉద్యోగములు చేయుట, డిగ్రీలు పొందుట, వివేక విచక్షణ లేక సరువులతో సంచరించుట, పెద్దలన్న వినయము, పాపమనను, చెడు కార్యమనను, భయము, మంచి దైవము అన్న విశ్వాసము ఇవి లేకునుట, పతిని కీలుబొమ్మ వలె చేతి ఎందుంచుకొని ఆడించటము, తన ఇచ్ఛారతులను అనుభవించటము, గడచిన తప్పునకు పశ్చాత్తాపం పడకుండుటము, ఇది విద్యల యొక్క స్వరూపములా? కాదు కాదు, ఏనాటికినీ కాదు. ఆ విద్య యొక్క విపరీత స్వరూపములు, ఆకారమును నిర్మూలమునర్చు అహంకారములు. ఇవి విద్యకే చెడ్డ పేరు సంపాదించును. ఇక స్త్రీ ధర్మమునకు హాని చేయదా? పతిగృహమును సతి పవిత్రమైన మందిరముగా తలంచిన సర్వ విద్యలు ఆ భవనమందే సంప్రాప్తమగును. దానికి మించిన ప్రదేశము ఏ దేశమందునూ లేదు. అందుకనే ఒక మహాభక్తుడు ఈ క్రింది విధమున తెలిపెను: తల్లి కైవడి అన్ని తప్పులు సైచి పుణ్యమసగు సతుల దేవాలయంబు, వలదన్న సద్గ్రంథపఠన కష్టములేక పలుశాస్త్రములు నేర్పు పాఠశాల, శమలేక తమయంత సర్వంబు సమకూర్చి ఆనందమసుకు విహారభూమి, అజహరాదులనైన ఆడింపగల భవ్య మహిమ చేకూర్చు సన్మంత్రశాల, సతుల యనురాగ సర్వార్థ సాధనంబు కాంత సౌభాగ్య కళ్యాణ కల్పకంబు, ప్రణయ త్యాగోపదేశ వైరాగ్యశాల, పతిగృహంబోను సతులకు పాఠశాల. విద్యావంతులకు స్త్రీలు మానవ సంఘమునకు తమ సామర్థ్యము, అభిరుచి, మానసిక తత్వము, అభిలాష, స్వభావము, విద్య యొక్క అంతస్తులను బట్టి వారి జీవిత విధాన ధర్మము లేదా సుప్రతిష్ఠిత నియమములకు అనుగుణమగు లేదా సంపూర్తి పొందిక ఎగు రీతిగా ఎట్టి ప్రయోజనకారక సేవనైనూ చేయనగను. తమపైనను, తమ కుటుంబము పైనను, తల్లిదండ్రులపైనను అమర్యాదను లేదా అపకీర్తిని తమ శీలమునకు మచ్చనగాని తెచ్చుదానిని వారొనర్చరాదు. శీలము లేనిదే స్త్రీలు బ్రతికియుండియు చచ్చిన వారుగా పరిగణింపబడుదురు. వారు లోకమున సంచరించినప్పుడు చాలా జాగ్రత్తగా మెలకువగా ఉండవలెను. పురుషులతో అధికముగా కలసి మెలుగుట త్యజించవలెను. భర్త యొక్క కీర్తి మర్యాదలకు, భర్త యొక్క ఉత్తమ గౌరవమునకు కళంకము రాని ప్రవర్తనలో మెలగుటయే విద్య యొక్క వివేక సారం. అందుకనే చదువుకొన్నందుకు సార్థకమే మన సద్గుణము, నడకలే సారము అని మహనీయులనుచుందరు. విద్య వివేకమును అభివృద్ధిపరచి పరమార్థమును చూపించును. నేటి విద్యలు నెరవకూడదనియూ, నేటి సమాజంలో తిరుగాడకూడదనియూ నే శాసించుటలేదు. ఏ చదువు చదివినను, ఏ సమాజంలో తిరిగినను సద్గుణములతో పాటు సత్ప్రవర్తన, సత్ప్రవర్తనతో పాటు సమాజము, సమాజముతో పాటు సచ్చీలము, సచ్చీలముతో పాటు సనాతన ధర్మ విచారణలు ఉండినా చదువేమి చేయను, సమాజమేమి చేయను?
చదువులు సమాజములు చెడుపుగాదు, అవి చెడుపుటకు రాలేదు. వానిని పొందు వారి గుణతత్వములను బట్టి అవి వారికి తోడ్పడునే కాని స్వయముగా వానికి చెడు స్వభావములు లేవు. పిల్లి తన పిల్లలను ఎలుకలను రెండింటినీ ఒకే నోటితోనే పట్టుకొను, కాని ఎలుకలను చంపివేయను, తన పిల్లలను రక్షించును. ఇది నోటి యొక్క స్వభావమా? కాదు. తన గుణముల స్వభావముచే నోటిచే ఆ కార్యమును చేసినది. అట్లే విద్య వివేక మార్గమును అభివృద్ధిపరచి పరోపకారము చేయును, పరమార్థమును విచారించును, పరతత్వమును వెదికించును, పరమహంసలను చూపించును. అట్లుగాక విద్యను అవివేక మార్గమున అజ్ఞాన దృష్టితో చూచిన అనాచార అక్రమ అన్యాయ అసత్యములను బలపరిచి అనేక దుష్ట మార్గములను నడిపించి మానవ జీవితమనే మసి చేయను, ప్రేమను విషముగా చేయను. ఏ విద్యలయందు ఉత్తీర్ణులైనను, ఏ డిగ్రీలు తీర్చుకొనను, ఎంతటి హోదాల్లోనున్న పతి తనకు ప్రాప్తించినను, లేక తానే పెద్ద హోదాలలోనున్నను, సద్గుణమే తన సౌందర్యము వలె, శీలమే తన శ్వాస వలె, లజ్జయే తన ప్రాణము వలె, సత్య ప్రవర్తనే తన నిత్య కర్తవ్య కృత్యము వలె తలంచి పాపభీతిని దైవభీతిని తన హృదయమున మొలకలుగా నాటుకుని పెంచి స్త్రీ నిజాయితీని నిలబెట్టి స్త్రీ ధర్మమును ధార్మిక నైతిక భౌతిక మార్గములందు కూడా మానసిక శారీరక వాక్కులందు సహితము తన సత్యధర్మమును నడిపించి సర్వ విద్యలలోని సారము అదే అని గ్రహించి మాన మర్యాదలతో ప్రాణమునుడ్డి పతివ్రతా ధర్మమును పాటించుటే స్త్రీల యొక్క అతి ముఖ్య ధర్మము.